రుణమాఫీ చేయాలి, 100కు 100% ఎటువంటి ఆంక్ష లేకుండా తెలంగాణ రైతులందరికీ 100కు 100% రుణమాఫీ వెంటనే చేయాలి 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 రైతులకు వెంటనే రైతులకు రుణమాఫీని వెంటనే 100కు 100% రుణమాఫీని వెంటనే 100% రైతులకు రుణమాఫీని వెంటనే రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీని వెంటనే అన్న దయచేసి కూర్చోండి, మీరు కూర్చోండి. రైతు లేనిదే రాజ్యం లేదు. 60-60-120 రేవంత్ రెడ్డి కూర్చోండి. రైతు లేనిదే రాజ్యం లేదు. లేనిదే రాజ్యం లేదు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీని వెంటనే ప్రతి రైతుకు రుణమాఫీని వెంటనే తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు లేనిదే రాజ్యం లేదు. జై తెలంగాణ. భాగంగానే భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా పార్టీ అధ్యక్షులు వరంగల్ పశ్చిమ మాజీ శాసనసభ్యులు దాస్యం వినయం చేస్తూ తెలంగాణ రైతాంగం పక్షాన భారత రాష్ట్ర సమితి కార్యకర్తలంతా కూడా అండగా ఉండి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని చెప్పేసి ఈరోజు వారు కూడా వారి బాధను చెప్పుకోవడానికి మన దీక్ష ప్రాంగణానికి రావడం జరిగింది. వెంకన్న రైతు గారిని ముందుగా మాట్లాడాల్సింది. గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను అమలు కాని అనేక హామీలు ప్రకటిస్తూ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క వర్గాన్ని కూడా పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ప్రత్యేకించి చెప్పాలంటే రైతే రాజుగా చేయాలని తలంపుతోని తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం దండుగ కాదు పండుగ నిరూపించినటువంటి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం రైతు బంధు, రైతు బీమా, ₹1,00,000 రుణమాఫీ, సకాలంలో ఎరువులు, నాణ్యతతో కూడిన విత్తనాలు, రైతులను చైతన్యవంతం చేయాలని రైతు వేదికలు, చివరి మడి వరకు కూడా నీళ్లు పారించాలని చెప్పి అనేక ప్రాజెక్టులు, కాళేశ్వరం లాంటి ప్రపంచంలోనే అబ్బరబోయే ప్రాజెక్టులు నిర్మాణం చేసి ఈరోజు రైతులను అన్ని రకాలుగా ఆదుకోవడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఏ ఒక్క హామీ కూడా అమలు చేస్తలేరు. 420 హామీలలో 6 గ్యారెంటీలలో ఏ ఒక్కడు కూడా అమలు చేయకుండా కేవలం ఒకే ఒకటి మహిళలకు ఫ్రీ బస్, అది కూడా తక్కువ బస్సులు నడిపిస్తున్న కారణంగా మహిళలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు రైతులకు భరోసా ఇవ్వాలి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం రుణాలు మాఫీ కానీ లక్షలాది మంది రైతులందరూ కూడా మరి నిరసన కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతుంది. వారికి భరోసా కల్పించాలని, వారికి అండగా ఉండాలని చెప్పి గులాబీ సైనికులం అందరం కూడా వారికి అండగా ఉండటం జరుగుతుంది. ఈరోజు వింత వింత ప్రకటనలు, డిసెంబర్లో 49 కోట్లతోని మరి రుణాలు మాఫీ చేస్తా అన్నారు. ఆ తదుపరి నెలకే జనవరిలో 40,000 కోట్లతోనే అన్నారు. ఆ తదుపరి జూలైలో 31,000 కోట్లు అన్నారు. ఆ తర్వాత బడ్జెట్లో 26,000 కోట్లు పెట్టిర్రు. చివరికి మరి శ్రీనివాస్ రెడ్డి గారు 17,000 కోట్లు శాంక్షన్ చేసిండ్రు అన్నారు. స్వయాన
వ్యవసాయ శాఖ మంత్రి గారు 7,500 కోట్లే మేము మంజూరు చేయగలిగినాం, మాఫీ చేయగలిగినాం అని చెప్పింది. అంటే ఈ తీరుగా పొంతం లేని ప్రకటనలతోని రైతులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. కాబట్టి రైతులకు భరోసా కల్పించాలని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు చూసినట్టయితే మా రైతు కేవలం 34,000 ఉన్నా కూడా ఈయనకు రుణమాఫీ కాలేదు. మా వెంకన్న గారు ఈరోజు 2,14,000 రూపాయలు ఉన్నాయి, 114 రూపాయలు, 2,114 రూపాయలు ఈయనకు మాఫీ కాలేదు. మా పెద్ద నాయనకు 87,000 ఉంటే ఈయనకు మాఫీ కాలేదు. మరి పేడపల్లి సొసైటీలో ఒక్కటే, అంటే ఇది కేవలము హన్మకొండ వరంగల్ వెస్ట్ నియోజక పరిధిలో ఉన్నటువంటి కొన్ని ఉదాహరణలు నేను చెప్తున్నా. ఈ తీరుగా లక్షలాది మంది ఇంకా మాఫీ కాలేదు. కాబట్టి చివరి వరకు రైతులకు ప్రతి ఒక్కరికి కూడా రుణం మాఫీ చేసే వరకు మా పోరాటం ఆగదు. ఇదే కాదు, వారు ఇచ్చినటువంటి అన్ని హామీలు కూడా వెంటాడి వేటాడి అమలయ్యే వరకు కూడా మేము చేస్తాము. మరి ఇంకొక ప్రమాదకరమైనటువంటి ఇంకోటి బీసీలను మభ్యపెట్టినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ కూడా అమలు కాకుండా ఈరోజు స్థానిక సంస్థ ఎన్నికలు పెడితే బీసీ లోకం ఉద్యమిస్తుంది. ఖచ్చితంగా మా సత్తా ఏందో చాడతామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ తీరుగా రైతులను, బీసీలను, మహిళలను, ఒంటరి మహిళలను, విద్యార్థులను, అన్ని వర్గాలను ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి దగా చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మరి ప్రజలు క్షమించారు కాక క్షమించారని సందర్భంగా